బిగ్ బాస్ సీజన్ 8 రేపటి ప్రోమో ఇప్పుడే రిలీజ్ అయింది. ఇక ప్రోమో చూస్తే ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ చూసేద్దామన్నంతగా ఆత్రంగా అనిపిస్తుంది. ముందు నువ్వు చెప్పు ఏం జరిగిందో, ఆ తర్వాత మేము డిసైడ్ చేస్తాం అది బాగుందో లేదో అని అంటారా? అయితే ఇటు వింటూ ఆ స్క్రీన్ చూస్తూ ఉండండి, అర్థమవుతుంది. ముందుగా రేషన్ ఛాలెంజ్లోని 3వ టాస్క్ బెలూన్ టాస్క్లో అభయ్, నవీన్, నిఖిల్ ఇద్దరు కూడా పోటీ పడతారు. ఇక ఈ టాస్క్లో నిఖిల్ గెలుస్తాడు. దీనికి సంచాలక వ్యవహరించిన సోనియా తీరు నచ్చగా యష్మి ఫైర్ అవుతుంది. ఇక యష్మి నిఖిల్తో మాట్లాడుతూ, నువ్వు కూడా నీ స్ట్రాటజీని చూపించావు కదా, కర్ర విరిగితే పక్కన పడేయాలి కానీ కొత్త కర్ర ఎలా తీసుకుంటావని క్వశ్చన్ చేస్తుంది. ఇది సంచాలక్ చూసుకోవాలి కదా అని అంటే, నేను అన్నీ చూసుకోవాలా అని అంటుంది సోనియా. గేమ్ చూడటానికి కుదరదా, మరి ఎందుకు మహారాణిలా నిల్చోడానికి చేశారా సంచాలక్గా నిన్ను అంటుంది యష్మి. ఇక దానికి నిఖిల్ అరవకు అని గట్టిగా అరుస్తాడు. నేను అరుస్తా అంటుంది యష్మి. అయితే పక్కకెళ్ళి అరువు అని గట్టిగా చెప్తాడు నిఖిల్. ఇక దాని తర్వాత విష్ణుప్రియ ఒక పక్కకు వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అందరూ అడగ్గా, నేను ఫుడ్ కోసం కిచెన్ ఏరియాలోకి వెళ్తే ప్రేరణ ఫుడ్ వేసి ఇచ్చిన విధానం నాకు నచ్చలేదు, చాలా బాధేసింది నాకు. ఫుడ్ విషయంలో అలా చేయడం అస్సలు నచ్చలేదు. ఆకలి ఎవరికైనా ఆకలే కదా, అలా చేసేసరికి నా వల్ల కాలేదంటూ కన్నీరు మున్నీరు అవుతుంది విష్ణుప్రియ. ఇక ఇది చూసి చెలించిపోయిన నాగమణి కంట శివమణిలో నాగమణి నాగార్జున లాగా, అర్జున్ రెడ్డిలో అర్జున్ లాగా ఫుల్ ఫైర్తో ప్రేరణ దగ్గరికి వెళ్తాడు. కోపంతో కిచెన్ ఏరియాలోకి వెళ్ళిన నాగమణి కంట ప్రేరణతో ఈ విధంగా అంటాడు, నువ్వు చేసి అక్కడ పక్కన పెట్టి వద్దు ఇది ప్రొడక్ట్ చేయమని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయికి వేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి హర్ట్ఫుల్గా ఉండదా అని తన అగ్రెషన్ని మొత్తం ప్రేరణపై చూపిస్తాడు ఎర్రటి కళ్ళతో. ఇక దాని తర్వాత మళ్ళీ ప్రేరణ దగ్గరకు వెళ్ళిన నాగమణి కంట డోంట్ షో మీ దిస్ యాటిట్యూడ్ అని అంటాడు. ఇక దానికి ప్రేరణ ఏమైనా చేసుకోపో పో అంటూ చాలా యాటిట్యూడ్గా ఆరగంటగా చెప్తుంది. ఇక అక్కడితో ఇవాల్టి ప్రోమో అయితే ఎండ్ అవుతుంది. ఈ ప్రోమో చూసిన తర్వాత మీకేమనిపించిందో, అలానే ప్రేరణ విష్ణుప్రియపై రియాక్ట్ అయిన తీరు మీకు ఎలా అనిపించిందో, అలానే మణికంఠ రియాక్ట్ అయిన తీరు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి.